ప్రేమ స్వరూపులారా, embodiments of love. అనేక మందికి అనేక విధమైనటువంటి యొక్క వాంఛలు ఉంటుంటాయి. Many have many desires. కానీ ఆ వాంఛల్లో కూడాను కొన్ని దుష్టమైనటువంటి వాంఛలు కూడా ఉంటుంటాయి. There are certain bad desires too. అలాంటి ఆహారంలో మాత్రం ముట్టకూడదు. Never touch such kind of food. మద్యపానము, Drinking, మాంస భక్షణ, non-vegetarian food, ధూపదీప నైవేద్యాలు, ఈ smoking. రూపాయలు మానాలి. These three must be given up immediately. ఇంతే కాదు, Not only this. మన పనిని మనం చేసుకోవడానికి ప్రయత్నించాలి. And we should make every effort to do our own work. ఇంతే కాకుండా డోంట్ వేస్ట్ మనీ అని చెప్పారు. Bhagwan said, don't waste money. ఈ హ్యూమన్ వాల్యూ లోపల డోంట్ వేస్ట్ మనీ, Don't waste money. డోంట్ వేస్ట్ టైం, Don't waste time. డోంట్ వేస్ట్ ఫుడ్, Don't waste food. డోంట్ వేస్ట్ ఎనర్జీ. Don't waste energy. ఈ విధమైనటువంటివి మీరు నడుచుకోవచ్చు. This is the way in which you have to conduct yourself. ఎంతమందో తిండి లేకుండా అవస్థలు పడుతున్నారు. There are many people who don't have food నీకు to eat. వడ్డించినటువంటి వదిలిపెట్టిపోతే అది ఎక్కడ వేస్తావు? If you just waste food, then what will happen to ఇది the poor ఎంత people? పాపం ఇది. It is worst of the sins. నీవు తినేటట్టుగా ఉంటే తిను, తప్పులేదు. If it's possible, come on, eat. కానీ Doesn't నువ్వు matter. తినకుండా బయట పారేసేస్తే ఎవరికైనా అందవలసినటువంటి అందలేదు. But don't waste the food. Don't throw it away. మీకు తెలుసును, ఈ ఒరిస్సా లోపల ఇప్పుడు పడుతున్నటువంటి బాధలు చాలా కష్టంగా ఉంటుంది. You know the suffering there in the state ఒక్క of పిడిస Orissa. ముద్ద అన్నం చిక్కారంటే చాలా కష్టము. They could not have morsel of food today. వాడికి తెలుసు ఈ సమయంలో అన్నం అంటే ఏమిటి. He knows the value of food now. ఇక్కడున్న వాడికి అన్నం అంటే ఏమిటో వాడికి అర్థం But కాదు. where the person here does not know the value of food. కనుక డోంట్ వేస్ట్ ఫుడ్, ఫుడ్ ఈజ్ గాడ్. So Bhagavan tells you, don't waste food. Food is God. కనుక డోంట్ వేస్ట్ మనీ. Don't waste money. మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్. Misuse of money is evil. దీన్ని పాడు చేసినటువంటి వారు అవుతారు. You will be wasting money. నీకు చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి. You have got legs and hands. సమయం చిక్కినప్పుడు నీ చొక్కా పంచి నువ్వు ఉతుక్కో. When you have fine time, come on, wash your own clothes. నీ యొక్క గుడ్డలు నీవు వాష్ చేసుకోవడంలో తప్పేం లేదు. There's nothing wrong if you wash your own clothes. దాన్ని కూడా ఒక చాకలవానికి వేయటము, Yes, you give to wash దానికి ఒక 2 రూపాయలు ఇవ్వటము. and you pay money. నీవు సంపాదించావు 5 రూపాయలు. Is that your money? నీ తండ్రి సంపాదించిన రూపాయలు నువ్వు ఎందుకు వేస్ట్ It's చేస్తున్నావు? all your father's money. Why do you waste it? ఈ విధంగా వేస్ట్ చేయటం అనేది చాలా చెడ్డది. You should not waste money. Waste of money is very bad. ఈనాటి పిల్లలంతా కూడా ఎంత మనీ వేస్ట్ చేస్తున్నారంటే చాలా చేస్తున్నారు. Most of the children today are wasting తాను lots of money. సంపాదించినా సరే, లేక తల్లిదండ్రుల దగ్గర ధనమైనా సరే వేస్ట్ చేయకు. You should never waste your money, either your parents or your own. కనుక ఈ వేస్ట్ ఆఫ్ మనీ చాలా చెడ్డది. Waste of money is evil. వేస్ట్ ఆఫ్ టైం. Waste of time. కాలం చాలా పవిత్రమైనటువంటిది. Time is very highly కాలాయ sacred. నమః, కాలాయ నమః, కాలజప్తమనాయ నమః, కాలాతీతాయ నమః, కాల స్వరూపాయ నమః, కాల నియమిత. భగవంతుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి కాలం పైన. God has so many names referring to the time, that is the commander of the కాబట్టి time. టైంని form వేస్ట్ of the చేస్తే time. దైవాన్ని మనం వేస్ట్ చేసినట్టే. If you waste time, you will be wasting divinity. ఆ టైం నువ్వు టేస్ట్ చేయి. Taste the time. ఆ టైం చిక్కిందా రామ్ 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 రామ్, అది టేస్ట్ అవుతుంది. When you find the time, chant the glory of God. జీసస్ ఆర్ అల్లా అల్లా అల్లా, కృష్ణ కృష్ణ, ఏ నామైనా తెలుసుకో, తప్పులేదు. Let be any name, Jesus or Allah, Rama, Krishna, doesn't matter. ఎంత టేస్ట్ అవుతుంది ఆ యొక్క టైం. What a taste you will enjoy at that moment. ఆ టేస్ట్ ను వదిలిపెట్టి లౌకికమైన టేస్ట్ లో నువ్వు పోతే ఎంత వేస్ట్ అవుతుంది. You leave this taste, but you go by worldly taste and waste time. పాకెట్ లో మనీ ఉంది కదా అనేది హోటల్ పోయేది, Because తినేది. Because you have got money in your pocket, you go to the hotel and eat it లేకపోతే there. 4 ఫ్రెండ్స్ చేస్తుంది, పేకాట ఆడేది. Or you call your friends and play cards. ఈ జూదాల లోపల ఈ యువకులు ఏమాత్రం ప్రవేశించకూడదు. Youngsters should never enter into gambling, playing cards. గ్యాంబ్లింగ్ చాలా చెడ్డది. Gambling is very, very bad. కనుక ఈ డోంట్ వేస్ట్ మనీ, Don't waste money. డోంట్ వేస్ట్ ఎనర్జీ. Don't waste energy. ఏమిటి ఈ ఎనర్జీ? What energy? మాట్లాడింది మాత్రమే కాదు ఎనర్జీ, Not merely talk. చూచింది కూడా ఎనర్జీనే, Even looks. వినింది కూడా ఎనర్జీనే. Oh. ఇవంతా కూడా వేస్ట్ అవుతుంది. Most of the energy is wasted. ఒక చిన్న ఉదాహరణ, A small example. ఒక రేడియో పెట్టాము. Here you have got a radio. రేడియో పెట్టి ఏదో మెడ్రాస్ నుంచి ఒక పాట వినాలని స్విచ్ వేశాము. You have switched on, tuned to Madras station. ఆ వేసేటప్పటికి బర్రని శబ్దం And వచ్చింది. then you listen to the sound. ఆ శబ్దం లోపల కొంతసేపు నువ్వు వినేటప్పటికి ఎంత కరెంట్ వేస్ట్ అవుతుంది, You have so much of ఎన్ని current is యూనిట్స్ కరెంట్ consumed. వేస్ట్ అవుతుంది. So much of units of current is consumed. వేస్ట్ చేయటం కదా పవర్. Are you not wasting? ఈ వేస్ట్ చేయటం వల్ల నీకేం వచ్చింది? What is that? You what నేను profit you విన్నా get? నీ పాట సంతోషం అయిపోయింది. I listen to song, that's కానీ enough. విన్నదానికి ఎవరిస్తారు? Who will pay money for that song you listen? కనుక ఇంత వేస్ట్ చేయకూడదు. You should never waste. మనీ అనేటువంటి టైం చాలా ఇదిగా ఎనర్జీ వేస్ట్ అవుతుంది. And money and ఈనాటి మానవుని ఎనర్జీ వేస్ట్ చేసుకోవడానికి చెడ్డ చూపులు, చెడ్డ వినికిడి, చెడ్డ మాటలు ఇలాంటివంతా చేయటం చేతనే ఎనర్జీ వేస్ట్ అవుతుంది. energy is wasted because of bad looks, bad audition, bad talk. By these ways, energy దీన్ని is wasted. ఆదర్శంగా తీసుకుని ఆనాటి మహర్షులు మౌనము అని ధరిస్తుంది. Basing on all this,
The sages, seers of this country మాట్లాడేటువంటి observe వారు silence. కనుకని మీరు కూడా వారానికి ఒక్క దినమైన కానీ మీరు కొంచెం స్తంభించుకోవాలి మాటలు లేకుండా. At least one day in a week, observe silence. నేను ఇంత ఊర్లో పిల్లలకు చెప్తుంటాను, టాక్ లెస్ మోర్ వర్క్ అని. Bhagavan very often tells students, talk less, work more. ఆ విధంగా ఉండినప్పుడు మన ఎనర్జీ కూడా పెరిగిపోతుంది. Then energy within develops. పవిత్రమైన ఋషులంతా చేసిన సాధనంతా కూడాను ఈ ఎనర్జీని పెంచుకోవటం కోసమని. Most of the spiritual practices are undertaken by sages to దానివల్ల మన develop జ్ఞాపశక్తి కూడా అభివృద్ధి energy. అవుతుంది. Your memory power will increase. కేవలం ఏకాగ్రత కూడా పెరుగుతుంది. You will have thorough concentration. ఎనర్జీ లేకపోవడం చేతనే మెమరీ ఉండదు. Because you don't have energy, you lose ఏకాగ్రత your కుదరదు. memory. You lose your memory శరీర శక్తి కూడా క్షీణించిపోతుంది. and you become weak. కనుకనే మనం ఎగ్జామినేషన్ లోపల సరిగా మనం రాయలేదంటే ఏమిటి, మెమరీ పవర్ పోయింది. Your performance in the examination is not proper because you lost your ఎందుకోసం memory. పోయింది? బుక్ తో చదువుతుంటాడు, ఇంకేమిట్రా సమాచారం, ఇంకేమిట్రా ఆ రేడియోలో ఏమొచ్చింది, ఈ క్రికెట్ ఏమైంది, ఈ క్రికెట్ రేడియోలు ఇవన్నీ వింటూ పుస్తకం చదువుతుంటాడు. A modern student goes on reading the book on one hand while inquiring the cricket commentary on one other side and the worldly issues on the other way. వాడికి ఎట్లా ఉంటుంది మెమరీ? How do you expect him to have ఈ memory? మెమరీ ఉండడానికి వీల్లేదు. There's no possibility. సెకండ్ డే ఎగ్జామినేషన్ హాల్కి పోతాడు, He is to appear for exam second అక్కడ day. రావాలంటే చదువుకునేది కూడా జ్ఞాపకం రాదు. He will never recall what all he అంతా read. మానవుని ఎందే ఉంటున్నది. In fact, there is that మర్చిపోయేది మానవుడే, forgetful nature. తెప్పించుకునేది మానవుడే. Recapitulation and forgetfulness belong to man. కనుకనే మానవత్వం లోపల ఈ ఎనర్జీని ఈనాడు యువకులు వేస్ట్ చేస్తున్నారు. So most of the youngsters are wasting energy today. ఇంతే కాకుండా దురభ్యాసంతో మరింత పాడు And చేసుకుంటున్నారు. they're also spoiling their life because of bad habits. ఇలాంటి దీని వల్లనే మానవత్వంలో చాలా శక్తి సామర్థ్యం కుంగిపోతున్నాయి. For that reason, we lose our skills and ఒక్క capacity. క్షణమైనా కూడా నువ్వు ఒక ఏకాగ్రత ఉండడానికి వీలు కాదు. We are not able to concentrate even for a moment. పవిత్రమైన భారతదేశంలో పూర్వము ఎంత చిన్న పిల్లలు కూడా గురుకులం లోపల చాలా ఏకాగ్రతగా ఉండేటువంటి In the వారు. sacred land of Bharat, even youngsters, tiny tots could have concentration. ఆశ్రమాల్లో చేరి They joined ashrams, గురువు చెప్పేటువంటి hermitages. విని They listened to their వాళ్ళు gurus విన్నట్టుగా వాడు భావించి and they ఆనాడు recapitulated. ఏ మాత్రం కూడా పేపర్స్ లేదు, They didn't have any stationery paper. పెన్స్ లేదు, They didn't have any pens. వాడు రాసుకునేది లేదు. They could not write. టీచర్స్ చెప్పేది మాట మాత్రం వినటం. They just follow. They just hear what ఆ all that వినికిడి told. చేతని అంత చదువులు చదివారు అన్నాడు. By mere listening, they could have very high education. ఈనాడు పుస్తకాలే కాదు, నోట్సే కాదు, ఇంకా ఏం కాదు, అన్ని ఉండి కూడాను వీళ్ళకి ఏమాత్రం జ్ఞాపశక్తి లేదు. Today we have books and pens, what not. Still we don't have memory. ఈ విధంగా మనం మెమరీ పవర్ పాటు We చేసుకుంటున్నాం. are spoiling our memory power. కనుక యువతి యువకులారా, Youngsters, men and women, మొట్టమొదట మీ శక్తిని మీరు పోషించుకోండి. keep up, protect, preserve your శారీరక energy. శక్తిని, మానసిక శక్తిని, ఆధ్యాత్మిక శక్తిని, ఈ మూడు శక్తులను మీరు పోషించుకోవాలి. Protect and safeguard your physical power, the psychological power and the spiritual power. ఈ మూడింటిని మీరు సంపాదించుకుంటే ఇంక మీకు మించినటువంటి యోగి లేడు, మీకు మించినటువంటి దైవమే లేదు. When once you preserve these three, you are divine. Nothing is more than that. శరీరాన్ని మంచి కార్యంలో ప్రవేశపెట్టు, Make use of the body for proper work. మైండ్ మంచి థాట్స్ లో మీరు ప్రవేశపెట్టు, Let mind entertain good thoughts. బుద్ధిని భగవంతుల్లో ఏమొచ్చు. Let the intellect merge in God. ఈ మైండ్ బుద్ధి అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్స్. The mind and intellect are ఈ instruments. ఇన్స్ట్రుమెంట్స్ కోసం నువ్వు పాటు పడద్దు. Don't struggle for instruments. ఇదంతా పని చేసి దీన్ని వదిలిపెట్టాల్సిందే. When once they discharge you, you to give up. ఎప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ ప్రధానంగా తీసుకోకూడదు. Don't go by the instrument throughout. ఆ ఇన్స్ట్రుమెంట్ నడిపించేటువంటి ఏదో అది ఒకటి ఉంది. Understand the principle that makes these ఈనాడు instruments చూడండి, work. ఎక్కడ చూసినా కానీ కంప్యూటర్ 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 కంప్యూటర్. Today, everywhere you hear of computer. ఎగ్జామినేషన్ పోవటము కంప్యూటర్సే, Examination. చదవటము కంప్యూటర్సే, లైఫ్ అంతా కంప్యూటరే. కంప్యూటర్ కంప్యూటర్. యు ఆర్ నాట్ కంప్యూటర్, యు ఆర్ కంపోజర్. We take examinations on computers. The whole life in the world is full of computers. You are not a computer, but you are a You are composer. composer. You are a composer. ఏమిటి ఈ కంప్యూటర్ చేసే పని? What is that మనం computer? does? అడ్జస్ట్ చేసింది అది చెప్తూ ఉంటుండాలి. After all, computer tells you what all that is కంప్యూటర్ fed అన్ని పనులు into. చేస్తుండాలి అనుకుంటుంటారు చాలా మంది. You think ఇది computer చాలా does. పొరపాటు. It's a mistake. పోనీ అన్ని పనులు చేస్తుంటే నువ్వు పో, వెర్ ఇస్ మై హస్బెండ్ అని అడుగు, చెప్తుందా? If you think computer does everything, go near the computer and say, "Where is my husband?" Will he tell you? No. బాయ్స్ పోయి వేర్ ఇస్ మై వైఫ్ అంటే వాడు చెప్తుందా? If you ask the computer, "Where is my wife?" do you get the లేదు, answer? చెప్పదు. No. మనం ఆ పేరును అడ్జస్ట్ చేస్తే అప్పుడు చెప్తాం. So computer responds basing on the matter you feed. మన చేతులారా మనం దాన్ని పెంచుకుంటున్నాము. You just supply the information. ఇప్పుడు మన కంప్యూటర్ ఇది, Brain is our computer. బ్రెయిన్ ఈజ్ మన కంప్యూటర్. Brain is my computer. పూర్వం అంతా కూడా ఒక షాపింగ్ పోయి They go to shops earlier. 2 శారీస్
That two 2 sarees. బ్లౌజ్ ఒక టవల్ తీసుకుంటే తక్షణమే దాన్ని కూడికి వేసేసి తక్షణమే వాడికి డబ్బు ఇచ్చి When వచ్చేవాడు. they go to shop, when they want to buy 2 blouses and 2 saree pieces, 2 towels, they'll add up, make total and pay the bill. 2 బ్లౌజ్ ఒక టవల్ తీసుకుంటే క్యాల్కులేట్ కొట్టుతాడు. Today, if he makes any purchases, he will make you the calculator, make total and మగవాళ్ళు bill. ఆడవాళ్ళు అంతా కూడా ఈ విధమైనటువంటి వీక్నెస్ లో పడిపోతున్నారు. Men and women, they have got this weakness. భగవంతుడు ఇచ్చినటువంటి మెదడు ఏమైపోయింది? What will happen to the brain? దాన్ని God? ఎందుకు Why ఉపయోగపెట్టకూడదు? do you make it your brain? కనుకనే మీరు స్వయం జీవితం జరపాలి. You be self-reliant. సెల్ఫ్ Self-reliant. అది చేసినప్పుడు మీరు బాగుపడిపోతారు. Then you will be good and prosper. ఇంకొకరి హెల్ప్ కోసమే మీరు పాటుపడద్దు. Don't depend on others. ఓన్లీ హెల్ప్ ఫ్రమ్ గాడ్. You receive help from God only. ఆ ఒక్క గాడ్ మాత్రమే సర్వము హెల్ప్ చేస్తాడు. God helps you in every way. అతని పనే అది. That's his job. కనుకనే నీవు కూడా హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. So you also follow this. Help ever, hurt never. ఇది భాగవతం యొక్క రామాయణం యొక్క సారం. This is the essence of all sacred వ్యాసుడు epics. కూడా చెప్పింది అది. Same thing it says. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. Helping others is merit. Harming others మనం is the ఇతరులకు sin. అందరికి హెల్ప్ చేస్తూ వస్తాం. You should help everybody. సాధ్యమైనంత వరకు ఎవరికి అపకారం చేయకుండా చూడండి. The extent possible, never harm anybody. మీరు ఒకరికి జగడాలు వేసుకోకూడదు. Don't have infights. ఐకమత్యమే సగినటువంటి జీవితం. Unity is the secret of ఈనాడు life. యూనిటీనే లేదు. There's no unity today. యూనిటీ లేకపోవడం వల్ల ప్యూరిటీనే లేదు. Because there's no unity, there's no purity. ప్యూరిటీ లేకపోవడం వల్ల డివినిటీనే పోయింది. As there's no purity, there's no divinity కాబట్టి either. మొట్టమొదట యూనిటీ, First unity, సెకండ్ ప్యూరిటీ, second purity, థర్డ్ డివినిటీ. third divinity. समस्त लोक